ఈరోజు నేను ఎందుకు ఢిల్లీ వచ్చానంటూ వారు పిలవగా క్యాబినెట్లో మొట్టమొదట థ్యాంక్స్ చెప్పడానికి మోదీ గారు, అమిత్ షా గారు, రూపాలా గారు స్టీల్ ప్లాంట్ ని సస్పెండ్ చేసి సేల్ మోదీ గారు, అమిత్ షా గారు, రూపాలా గారిని పంపించి సెప్టెంబర్ 25 నాకు బర్త్డే గిఫ్ట్ గా టెంపరీగా స్టీల్ ప్లాంట్ ని సస్పెండ్ చేశారు. సేల్ ని ఇన్వెస్ట్మెంట్ నేను తీసుకురావడం అయితే పెర్మనెంట్ గా సస్పెండ్ చేయమని ఈ రోజు మాట్లాడడం జరిగింది. కేబినెట్ లో డిస్కషన్ అవుతుంది. అది ఒక ఎత్తు అయితే, ఎందుకంటే 10 లక్షల ఉద్యోగాలు తెలుగు ప్రజలకు వస్తాయి. స్టీల్ ప్లాంట్ 8 లక్షల కోట్లది 4,000 కోట్లకి అదానికి అమ్ముతుంటే అమరణ నిరాహార దీక్షలు చేశాను. ఉన్న పార్టీలన్నీ అమ్ముడుపోయినా నేను పోరాడాను. బై గాడ్స్ గ్రేస్ మీడియా సపోర్ట్ తో మనం గెలిచాం. కానీ ఇప్పుడు అంతకంటే 100 రెట్లు ఎక్కువ అవినీతి కేసీఆర్ గవర్నమెంట్ లో జరుగుతుంది. దానికి రుజువు ఇది. అక్టోబర్ 2 మనం ప్రజాశాంతి పార్టీ నాయకుల మీటింగ్ పెట్టుకోవడానికి జిమ్ఖానా గ్రౌండ్స్ పర్మిషన్ సెప్టెంబర్ 18 ఇస్తే అక్టోబర్ 2 వరకు పర్మిషన్ ఇచ్చినట్టు ఇచ్చి కేసీఆర్, కేటీఆర్ కుతంత్రంతో మన బడుగు బలహీన వర్గాలు అధికారం రాకూడదని మేము మీ మీటింగ్ క్యాన్సిల్ చేస్తున్నాము. ఏ బీజేపీ మీటింగ్లు క్యాన్సిల్ చేయట్లేదు, బీఆర్ఎస్ మీటింగ్లు క్యాన్సిల్ చేయట్లేదు. ముఖ్యంగా కాంగ్రెస్ కి అడుగడుగుని పర్మిషన్లు ఇస్తున్నారు. చిన్న చిన్న ఎమ్మెల్యే మీటింగ్స్ క్యాన్సిల్ చేయట్లేదు. ఎందుకంటే 30 మంది నాయకులు ఎవరైతే బీజేపీ వద్దు, ముఖ్యంగా కాంగ్రెస్ మాకొద్దు, కేసీఆర్ కుటుంబం మనకొద్దు అని మన పార్టీలో చేరడానికి సిద్ధమైనందుకు అక్టోబర్ 2 సాయంత్రం 5 గంటల మీటింగ్ మధ్యాహ్నం 12:30 క్యాన్సిల్ చేసింది. ఇన్ రైటింగ్ ఇచ్చారు. ఐడియాలజీ డిఫరెన్స్ అట. కారణం ఏంటి? పోలీస్ పర్మిషన్ ఇచ్చినట్టు ఇచ్చి క్యాన్సిల్ చేయడానికి మన ఐడియాలజీ కేసీఆర్ కి తేడా అంట. ఏంటి కేసీఆర్ ఐడియాలజీ? 6 లక్షల కోట్లు మిగిలింది, 6 లక్షల కోట్లు అప్పు చేశారు. 12 లక్షల కోట్లు ధరణి పోర్ట్ల అవినీతి. కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీష్ రావు, సంతోష్ కుటుంబ పాలన, అప్పుల పాలన, అవినీతి పాలన, అక్రమ పాలన. ఉద్యోగులకి జీతాలు ఇవ్వలేకపోతున్నారు, చేసిన డబ్బు వడ్డీ కట్టలేకపోతున్నారు. ఇప్పుడు మళ్ళీ కొత్త మేనిఫెస్టో తీసుకొస్తాడట ఆయన మందు కొట్టేసి. ఏంటా మేనిఫెస్టో? ఇంకొక 6 లక్షల కోట్లు అప్పు చేయడమా? తెలంగాణ ప్రజలు, తెలుగు ప్రజలు తెలివైన వారు. కేసీఆర్ కావాలా, కేఏ పాల్ కావాలని 8 సర్వేలు అడిగితే ఎన్టీవీ 54, ఏబిఎన్